రోడ్డు మీద ఊరంతా నడిపించాల్సింది అట్టంటి వాళ్ళని. అవును, మొన్న ఎవరో గంజాయి బ్యాచ్ అని చెప్పి ముగ్గురిని నడిపించి పోలీసులు ఏదో కొట్టారు రోడ్డు మీద. అది అట్లాంటిది వీళ్ళకి చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చాడు, నేను ద్రాక్షారామం ఇన్సిడెంట్ జరిగింది. అవును, ద్రాక్షారామంలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని వైసీపీ వాళ్ళు అంటారు, ఏం కదా అతను ఒక నిందితుడు అని చెప్తున్నారు. అతను మద్యం మత్తులో చేయలే, మామూలుగా చేశాడు. అట్ట చేస్తాడు అసలు. అదేమంటే పూజారికి అతనికి గొడవ అంట. పూజారికి అతనికి గొడవ అయితే పూజారి తలక పగలగొట్టాడంటే ఒక అర్థం ఉంది. శివుడి విగ్రహాన్ని పగలగొట్టేది ఏంటండి? శివలింగాన్ని ధ్వంసం చేయడం ఏంటండి? అదే కదా. ఆని కదా తన్ని నడిపించాల్సింది నడి రోడ్డు మీద. అవును, అలాంటోడిని కదా ఇంట్లో వాళ్ళు కానీ బహిష్కరించాల్సింది. అలాంటోడిని కదా నిలదీయాల్సింది. అది ఫోకస్ కాలేదు. వెంటనే మేము పట్టుకున్నామన్న వరకే పరిమితమైంది అక్కడ. కాబట్టి అక్కడ డొల్లతనం కనబడుతుంది. ద్రాక్షారామం అంటే ఏంటది? మనం ఇక్కడ ఏదైతే అత్యంత ముఖ్యమైనటువంటి క్షేత్రం అంటామో ఆ క్షేత్రంలో జరిగినాయి. ఇప్పుడు గోవిందరాజు ఇది గాని ఇదే జగన్ టైంలో అయ్యి ఉంటే గనక వేరే రూట్ లో కవరేజ్ వచ్చిండే. ఒక వారం రోజుల పాటు డిబేట్ నడిస్తాయి. ఇప్పుడు జస్ట్ వార్తలు ఒక ముక్క కింద తీసి పడేస్తారు. ఆ ఎక్కినోడికి ఈ పాటకాడిని ఏ జగన్ తో ఫోటో వైసీపీతో ఫోటో బయట రిలీజ్ చేసి వైసీపీ మనం కూడా చెప్తారు ఈ పాటికి అంతే. కాబట్టి ఏదో ఒక దుర్మార్గం. ఇంకోటి ఇప్పుడు అంతర్వేది రథదగ్ధ ఉంది. అవును, అప్పుడు జగన్ టైంలో అది పట్టించుకోలేదు. అదేమంటే సిబిఐ అడిగారు కాబట్టి సిబిఐకి రాశాం.